గంగాధరమూర్తి. పూర్వం సగర చక్రవర్తి కుమారులు తమ యాగాశ్వం కోసం వెతుకుతూ మునిశాపానికి గురై బూడిద కుప్పలుగా మారిపోయారు. వారికి ఉత్తమ గతులు కలగాలంటే దేవలోకంలో ఉన్న గంగ దిగిరావాలి. వారి వంశంలోని భగీరథుడు ఇందుకోసం తీవ్ర తపస్సు చేశాడు. కానీ గంగ భూమిపైకి దూకితే నియంత్రించే శక్తి ఒక్క శివుడికే ఉందని ఆయన్ను ప్రార్థించాడు భగీరథుడు. అందుకు ఒప్పుకున్న శివుడు గంగను తలపై ధరించాడు. భగీరథుడి ప్రయత్నం ఫలించింది. అప్పటి నుండి శివుడు గంగాధరుడయ్యాడు.